సరే రాధిక గారు, మీకు సడన్ గా ఒక లాటరీ టికెట్ వచ్చింది. ఆ లాటరీ ఏంటి అంటే లక్షలు 10 కోట్లని ఉండదు. ఎవరు విన్ అయితే వాళ్ళు ఎంత అమౌంట్ అడిగితే అంత అమౌంట్ ఇవ్వాల్సిందే. అది ఆ లాటరీ టికెట్. గ్రేట్. ఎంత అమౌంట్ అడుగుతారు? 100 కోట్లు చాలేమో. 100 కోట్లు చాలేమో. సరే సిస్టర్, నీకు 100 కోట్లు ఇచ్చాం, ఏం షాపింగ్ చేస్తావు పటాపట్? ఫస్ట్ సారీ షాపింగ్. సరే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు టంగ్ ట్విస్టర్ లోకి వెళ్తాం. అద్దింట్లో ఆరుబయట తోటలో అల్లం వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. అద్దింట్లో ఆరు బయట అల్లం వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారి వండిన వంకాయ కూర మంట. ఏం మంట? నోరంతా మంట. చెప్పలేదు, అది చెప్పు ముందు. మళ్ళీ మొదటి నుంచి రెడీ ఫాస్ట్. అద్దింట్లో ఆరు బయట అల్లం వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారి వండిన వంట, నోరంతా మంట. ఏం వంట? వంకాయ. మరి అదేది? ఇప్పుడు సాధారణంగా ఒక తోటలోకి నువ్వు బావ వెళ్ళారు అనుకో, డాన్స్ వేయాలంటే ఏ పాట కావాలి? బావో బంగారం. ఇప్పుడు చెప్పు. అద్దింట్లో ఆరు బయట తోటలో అల్లం వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారి వండిన వంకాయ కూర మంట. ఏం మంట? నోరంతా. ఆగు, నువ్వు ఇక్కడ చెప్తుంటే అక్కడ తెగన వేస్తుందిరా అమ్మ. ఏదో ఒకసారి ఆ డ్రెస్ చూపించు. అది రేటి డ్రెస్ మేమేస్తే దడా. ఏంటి బావా, నువ్వు ఏ హీరోయిన్ అనుకున్నావు? ఎవరికి గుట్టించావు? అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ఏం పేరు బావ పేరు? శ్రీనాథ్. శ్రీనాథ్ కి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నేనే. పెళ్ళైన ఇంకా సిగ్గుపోలేదే? ఎట్లా పోతుంది? లవ్ మ్యారేజ్ కదా. లవ్ మ్యారేజ్ తర్వాతే అసలు సిగ్గు ఉండదు అంటారు కదా. ఆ తర్వాతనే స్టార్ట్ అయింది. అంతకు ముందు లేదు అసలు సిగ్గు. మీ పేరేంటి? సాహితి. ఒక లాటరీ టికెట్. ఆ లాటరీ గెలిచిన వాళ్ళే ఇష్టం వచ్చినంత అమౌంట్ అడగాలి. అక్కడ ఆల్రెడీ జస్ట్ 100 కోట్లే అడిగింది మా రాధికక్క. నువ్వెంత అడుగుతావు అమ్మా? 1000 కోట్లు. 1000 కోట్లు? ఏం చేస్తావు 1000 కోట్లతో? ఏం చేయను, పెట్టుకుంటా, దాచి పెట్టుకుంటా. రెడీ సాహితి గారు, జాగ్రత్తగా వినండి. బుచ్చుకు 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 బుల్లిపిట్ట బొజ్జు అంటే బొడుంగమూత పెట్టి బొట్టులోంచి జారిపోయింది చుటుక్కు. బుచ్చుకు 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 బుల్లిపిట్ట బొజ్జు అంటే బుల్లిపిట్ట బజ్జు అంటే బొంగమూత పెట్టి బొట్టులోంచి జారిపోయింది చుటుక్కు. బుంగమూతి పెట్టి బుట్టలో నుంచి జారిపోయింది బుట్టుకు. చుటుక్కు. చుట్టుకు. మొత్తం చెప్పు. రావట్లేదు, చెప్పండి మీరు వెనకాల నుంచి. నువ్వు ప్రాంప్టింగ్ ఇస్తావా? అటు చెప్పు. రొమాంటిక్ గా నువ్వు ప్రాంప్టింగ్ ఇవ్వాలి, చెప్పాలి. ఓకే. బిచ్చిక్కు బిచ్చిక్కు బుచ్చిక్కు బుల్లిపిట్ట బొజ్జు అంటే బొంగమూత పెట్టి బుట్టలోంచి జారిపోయింది పుట్టుక్కు. ఇప్పుడు కోపంగా బొచ్చుకు బొచ్చుకు బొచ్చుకో బొల్లిపిట్ట బొజ్జు అంటే బొట్టులోంచి బొంగమూత పెట్టి జారిపోయింది చుటుక్కో. ఆహా, నిప్పివడంలో అయితే సూపర్ గట్టిగా చప్పట్లు కొట్టండి. హలో అండి, మీ పేరేంటి? చందన. చందన అంటే నిక్ నేమ్ ఉంటది కదా, పెళ్ళైన తర్వాత బావ పెడతాడు కదా. నన్ను డార్లింగ్ అని పిలుస్తాడు మా హస్బెండ్. ప్రభాస్ లో ఉంటారా బావగారు? ఆ హైట్ అట్లానే ఉంటది పర్సనల్. అచ్చా, అందుకే లవ్ చేసావా? మరి అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్, అందుకే పెళ్లి చూపుల్లో ఎక్కడికి వెళ్లకుండా అక్కడ అలా గచ్చి వేసావా? ఫస్ట్ వచ్చిన సంబంధమే అది, అదే యాక్సెప్ట్ చేసిన. సరే, ఏం చేస్తాడు బావా? కానిస్టేబుల్. సరే, మీకు ఒక లాటరీ వచ్చింది, లాటరీలో మీరే గెలిచారు. అమ్మా ఎంత డబ్బులు కావాలి అని అడిగారు. ఒక 50 కోట్లు. ఏ తగ్గించు నెంబరు? అక్కడ 100, ఇక్కడ 1000 అంటే చాలు 50 crores. ఏం చేద్దాం 50 crores తో? మంచి ఇల్లు, పిల్లలకి నెక్స్ట్ 2 బాబులు. వాళ్ళకి ఒకట? ఇద్దరికి, మిగతా డబ్బు 2 బాబులు. 2 బాబులు. రెడీ. అద్దింట్లో ఆరు బయట తోటలో అల్లం వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారి వంట తింటే నోరంతా మంట. అద్దింట్లో ఆరు బయట తోటలో అల్లం వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. ఇది చెప్పేసి మణి అనాలి. అద్దింట్లో ఆరు బయట తోటలో అల్లం వెల్లుల్లి పంట, వంటింట్లో వైరల్ వయ్యారి వండిన వంకాయ కూర తింటే నోరంతా మంట. మణి మణి. ఇప్పుడు మణిబా ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఏంటి అని అడగాలి నువ్వు. నాకు తెలియదు మరి అదేంటో. ఓకే, గట్టిగా చెప్పట్లు. కంగ్రాట్స్. చిట్టిగారు రండి. కంగ్రాచులేషన్స్.